నామకు స్తోత్రం కలుగునుగాక. ఈ చక్కని సహవాసంలో నేను కూడా దేవుడిని ఆరాధించుటకు, వాక్యాన్ని పంచుకున్నట్టు, దేవుడు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవుడికి వందనాలు. మీ అందరితో కలిసి ఈ పామ్ సండే నాడు దేవుడిని ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన మంచి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుడికి వందనాలు. మరి నన్ను ఆహ్వానించిన సంఘ కాపరికి, పెద్దలకు కూడా నా పూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని క్లుప్తంగా ధ్యానిద్దాము. లూకాసు వార్త 19వ అధ్యాయం 28వ వచనం నుంచి 44 వచనాల్లో ఈ పామ్ సండే గురించిన వర్తమానాన్ని మనము చూస్తాము. మీరు అన్నట్టు మత్తయి సువార్తలో ఉంది, మరి అలాగే మార్క్ సువార్తలో 11వ అధ్యాయంలో ఉంది, యోహాన్ సువార్త 12వ అధ్యాయంలో 12 నుంచి 19 వచనాల్లో కూడా ఉంది. అయినప్పటికీ వీటిలన్నిటిలో మరి సరి అయిన వాక్యము మనకి ఇక్కడ లూకాసు వార్త 19వ అధ్యాయము 28, 29, 30 వచనాలు ఒకసారి చదువుకుందాము. యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేమునకు వెళ్ళవలెనని ముందుగా సాగిపోయెను. ఆయన ఒలీవ కొండ దగ్గరనున్న బెత్ఫేగా, బెతనియా అను గ్రామములను సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులనిద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామములకు వెళ్ళుడి, అందులో మీకు ప్రవేశింపగా కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుష్యుడు ఎన్నడూను కూర్చుండలేదు. దాన్ని విప్పి తొలుకొని రండి. ఎవడైనను మీరెందుకు దీన్ని ఇప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపాను. ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన ప్రభువా, ఈ ఉదయకాలంలో ఈ పామ్ సండే నాడు మేమందరంలో కూడుకొని మీ వాక్యాన్ని ధ్యానించుండగా మీ ఆత్మ సహాయాన్ని మాకు దయచేయండి. ప్రభువా, మేము వాక్యం ద్వారా ఆత్మీయంగా బలపరచబడలాగున, మీ యందు స్థిరపరచబడలాగున, మీ కొరకు జీవించలాగున, మీ కొరకు తీర్మానం చేసుకొని మీ సాక్షులుగా ఈ లోకంలో జీవించలాగున మా ఒక్కొక్కరిని సిద్ధపరచమని మాట్లాడుతున్న నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మీ బిడ్డలకు కావాల్సిన వాక్యాన్ని మీరు అనుగ్రహించండి. ఎక్కడ 2-3 కూడి మీ నామం స్తుతిస్తారో అక్కడ మీరుండి వారి యొక్క సహవాసంలో ప్రభువా మీరు ఏకీభవించే దేవుడై ఉన్నందుకు, మా మధ్యన ఉన్నందుకు మీకు వందనాలు. మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆత్మీయమైన అభివృద్ధిలోనికి నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనందరికీ తెలిసిన వాక్యమే మనం చదువుకున్నాము. పామ్ సండేగా మనం ఈరోజు గుర్తిస్తాము. అంటే యేసు ప్రభు చివరి వారము అని చెప్తాము. లాస్ట్ వీక్, ప్యాషన్ వీక్ అంటాము, హోలీ వీక్ అంటాము, పరిశుద్ధమైన వారం అంటాము, లేకపోతే ప్యాషన్ వీక్ అని చెప్తాము. అంటే యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు ఈ లోకంలో గడిపి చివరి వారంలో ప్రవేశించారు. కాబట్టి ఈ యేసు ప్రభు ఒలీవ కొండ నుంచి, బేతనే అనే గ్రామం నుంచి యెరూషలేమునకు జయప్రవేశం చేశారు. ఆ జయప్రవేశంలో అనేక మంది ఆయనను వెంబడిస్తూ యెరూషలేమునకు పాటలు పాడుతూ ఆయన స్తుతిస్తూ ఈ విధంగా ఆ ఊరేగింపుగా వారు దేవాలయము అంటే యెరూషలేమునకు వెళ్ళినట్టు మనం చూస్తున్నాము. దీన్ని మనం పామ్ సండే, మట్టలాదివారం అంటాము. అంటే సోమవారం నాడు యేసు ప్రభు జయప్రవేశం చేశాడు, శుక్రవారం నాడు ఆయన సిలువలో తను తాను అప్పగించుకున్నాడు, ఆదివారం నాడు ఆయన తిరిగి లేచాడు. ఇది ఫైనల్ వీక్ అన్నమాట. అంటే చివరి వారము యేసు ప్రభు వారు ఈ లోకంలో గడిపారు. యోహాన్ సువార్తలో ఈ చివరి వారం గురించి 50% ఆ పత్రికలో రాయబడి ఉంది. అలాగే మత్తయి, లూకా, మార్కులో కూడా 30 నుంచి 35 నుంచి 40% ఈ చివరి వారం గురించే రాయబడ్డది. అంటే బైబిల్లో, సువార్తల్లో అతి ప్రాముఖ్యమైన అంశం ఏంటమ్మా? యేసు ప్రభు ఈ చివరి వారంలో ఆయన చేసిన పరిచర్యే అతి ప్రాముఖ్యమైన పరిచర్య. అందుకనే యోహాను సువార్తలో 50% ఈ చివరి వారం గురించే రాయబడి ఉంది. ఈ చివరి వారంలో యేసు ప్రభు మొట్టమొదటిగా
ఒలీవ కొండ నుంచి బేతనే అనే గ్రామం నుంచి యెరూషలేమునకు జయప్రవేశం చేశాడు అని ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తున్నాము. మరి ఈ జయప్రవేశాన్ని చాలా ప్రాముఖ్యమైన అంశము. యేసు ప్రభువుని చాలాసార్లు అడిగారు శిష్యులు, ఈ మిగతా వారు వాళ్ళని ఊరేగింపుగా తీసుకువెళ్ళడానికి ఎన్నోసార్లు ప్రయత్నించారు, కానీ ఆ ప్రయత్నాలన్నింటిలో కూడా యేసు ప్రభు వద్దని చెప్పాడు. కానీ ఈ చివరిసారి మట్టుకు ఆయన చివరి వారంలో జయప్రవేశానికి ఆయన ఒప్పుకొని ఆ ప్రజలందరితో కలిసి ఆయన ఊరేగింపుగా ఆ ఒలీవ కొండ నుంచి యెరూషలేమునకు వెళ్ళాడు. ఎందుకు ఈ కార్యం జరిగింది? వై ఇట్ హ్యాపెండ్ అంటే 3 కారణాలు ఉన్నాయి. దయచేసి జ్ఞాపకం తెచ్చుకోండి. మొట్టమొదటిగా పాత నిబంధనలో ప్రవచనాలను నెరవేర్చడానికి యేసు ప్రభు జయప్రవేశం చేశాడు. ఇందాక మనం చదువుకున్నాం జెకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. మళ్ళీ ఒకసారి చూద్దామా? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. చూడండి, ఇక్కడ జెకర్యా 500 సంవత్సరాల పూర్వము, యేసు ప్రభు పుట్టక ముందు 500 సంవత్సరాల పూర్వము ప్రవచనాత్మకంగా చెప్పాడు. ఏంటన్నాడు? మెస్సయ్య దేవుని కుమారుడు యెరూషలేమునకు జయప్రవేశం చేస్తాడు. దేని మీద? గాడిద పిల్ల మీద చేస్తాడు అని రాయబడిన ప్రవచనాన్ని నెరవేర్చడానికి యేసు ప్రభు జయప్రవేశం చేశాడు. అలాగే ఇంకొక ప్రవచనం కూడా ఉంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 25-26 వచనాల్లో ఏముందంటే, యేసు ప్రభు మెస్సయ్యాగా ఈ లోకంలో అంటే జయప్రవేశం చేయడానికి ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాల తర్వాత అని లెక్క పెడితే 483 సంవత్సరాల తర్వాత మెస్సయ్య జయప్రవేశం చేస్తాడు అని అక్కడ రాయబడి ఉంది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అవన్నీ మనం ప్రవచనాలు చూడాలంటే చాలా టైం పడుతుంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25-26 వచనాల్లో ఏముందంటే, యెరూషలేము చూడండి, అక్కడ ఏముందంటే యేసు ప్రభు మెస్సయ్యగా యెరూషలేములో ప్రవేశిస్తాడు, జయప్రవేశం చేస్తాడు. మరి స్కాలర్స్ దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే 483 సంవత్సరాలు కరెక్ట్ గా పట్టిందంట. అంటే యెరూషలేము కట్టడానికి ఒక నాయకుడు 445 సంవత్సరాల్లో యెరూషలేము దేవాలయం కట్టబడ్డది. అయితే దాని తర్వాత 483 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు జయప్రవేశం చేశాడు. ఇది ఎవరికి తెలియపరచబడ్డది? దానియేలుకి ప్రవచనాత్మకంగా దేవుడు తెలియపరిచాడు. అంటే ఈ ప్రవచనాలను నెరవేర్చడానికే యేసు ప్రభు గాడిద పిల్ల మీద యెరూషలేమునకు, ఒలీవ కొండ నుంచి యెరూషలేమునకు జయప్రవేశం చేశాడు. ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. పాత నిబంధనలో 300 ప్రవచనాలు ఉన్నాయి. ఎన్ని ప్రవచనాలమ్మా? 300 ప్రవచనాలను ఎవరు నెరవేర్చారు? యేసు ప్రభు మొట్టమొదటి రాకడలో నెరవేర్చబడ్డాయి. ఈ ప్రవచనం కూడా నెరవేర్చబడ్డది. జెకర్యాకి ఇచ్చిన ప్రవచనము, దానియేలుకి ఇచ్చిన ప్రవచనం కూడా యేసు ప్రభు జయప్రవేశంలో నెరవేర్చబడ్డది. ప్రవచనాలను నెరవేర్చడానికి యేసు ప్రభు జయప్రవేశం చేశాడు. రెండవ విషయం ఏంటంటే, యేసు ప్రభు నిజమైన దేవుని కుమారుడు, ఆయన లోక రక్షకుడు, ఆయన మెస్సయ్య అని లోకంలో ఉండే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని ఆయన జయప్రవేశం చేశాడు. మరి యెరూషలేముకి 3 పండగలకు వస్తారు ప్రజలు. మొట్టమొదటి పండగ మరి టాబర్నాకిల్స్ అంటాము, ఇంకోటి పస్కా పండగ అంటాము, ఇంకొకటి వేరే పండగ. 3 పండగలకి యెరూషలేముకి వస్తారు. ప్రాముఖ్యమైన పండగ ఏంటంటే పస్కా పండుగ. ఈ పస్కా పండుగకి దాదాపు 2 కోట్ల మంది ప్రజలు యెరూషలేమునకు ప్రవేశిస్తారు.
చిన్న గ్రామం అయినప్పటికీ చాలా మంది అంటే వేరే స్థలాల నుంచి కూడా యెరూషలేముకు వస్తారు. అయితే యేసు ప్రభు జయప్రవేశం ద్వారా ఆయన నిజమైన దేవుని కుమారుడు మెస్సయ అని లోకంలో ఉండే వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలని దేవుడు ఆ జయప్రవేశంలో యేసు ప్రభు ప్రవేశించాడు. అంతేకాదు మూడవ కారణం ఏంటంటే అక్కడ ఉండే నాయకులు, మత నాయకులు యేసు ప్రభుని చంపాలని చూస్తున్నారు. ఆయన పాపులారిటీ పెరిగిపోతుంది, అందరూ ఆయన నమ్ముకోవడం ప్రారంభించారు. ఇక మన యూదా సామ్రాజ్యం అంతా పోతుంది, ఇక రోమియోలు వచ్చి మనని బానిసలుగా చేసుకుంటారని ఏం తీర్మానం చేశారంటే యేసు ప్రభుని చంపాలనుకుంటున్నారు. అయితే వాళ్ళు పస్కా పండుగ తర్వాత చంపాలనుకుంటున్నారు. కానీ దేవుని ప్రణాళిక ఏంటంటే ఆయన పస్కా బలిగా ఈ లోకంలో రక్షకుడిగా మనందరి పాపాల నిమిత్తము అర్పించబడాలని దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఆయన గుడ్ ఫ్రైడే నాడే చనిపోవాలని. అంటే ఆ పస్కా పండుగ ఏ రోజైతే మరి 200,000 అంటే 200,000 గొర్రెలను మేకలను వధిస్తారు. ఏ రోజు? ఆ పస్కా పండుగ రోజు. కానీ ఆ వధించిన గొర్రె పిల్లల ద్వారా రక్షణ లేదు, కానీ వధించబడిన యేసు ప్రభు ద్వారా లోకంలో ఉండే అందరికీ కూడా రక్షణ కలుగుతుందని ఆ పస్కా దినాన్న యేసు ప్రభు సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. ఈ 3 రీజన్స్ ని బట్టి యేసు ప్రభు జయప్రవేశం చేశాడు. పాత నిబంధన ప్రవచనాలను నెరవేర్చాడు. తన నిజమైన లోకరక్షకుడు మెస్సయ అని లోకానికి తాను బయలుపరుచుకున్నాడు. మూడవదిగా వాళ్ళు నాయకులు త్వరపడి ఆయన పస్కా దినాన్నే బలర్పించడానికి తీర్మానం చేసుకునేలాగా దేవుని ప్రణాళికను వాళ్ళు నెరవేర్చేలాగా దేవుడు ఈ జయప్రవేశంలో ప్రవేశించాడు. ఈ జయప్రవేశంలో మరి చాలా విషయాలు నేర్చుకోవాలి. క్లుప్తంగా చెప్తాను. 3 విధాలుగా ఈ యొక్క జయప్రవేశం జరిగింది. మొట్టమొదటిగా ప్రిపరేషన్ అంటే సిద్ధపరచబడుట. లూకాసు వార్త 19వ అధ్యాయం 25 నుంచి 35 వచనాల్లో ఎలాగా ఆయన యెరూషలేమునకు ప్రవేశించాడు చూడండి. బేతనీ అనే చిన్న గ్రామం దగ్గర నుంచి శిష్యులకు చెప్పాడు. ఏమని చెప్పాడమ్మా? మీరు వెళ్ళి ఆ పక్క ఊర్లో ఒక గాడిద పిల్ల కట్టబడి ఉంది, దాన్ని విప్పి నా దగ్గరికి తీసుకురండి. ఎవరైనా మిమ్మల్ని ఏమన్నా అడిగితే ఏమని సమాధానం ఇవ్వాలి? ప్రభువుకది కావలను అని చెప్పాలి. వెంటనే వాళ్ళు దాన్ని ఎలా చేస్తారు అని చెప్పాడు. అలాగే శిష్యులు ఇద్దరు తను చెప్పిన గ్రామానికి వెళ్ళారు. ఏ స్థలంలో అయితే గాడిద పిల్ల ఉందో అక్కడికి వెళ్ళారు. దానికి కట్టబడింది విప్పారు. విప్పి తీసుకురాబోతుంటే అక్కడ ఉండే నాయకులు వాళ్ళ ఓనర్స్ ఏమన్నారంటే, అయ్యా దీన్ని ఎందుకు తీసుకెళ్తున్నావు అంటే వాళ్ళు చెప్పారు, శిష్యులు ఏమని చెప్పారమ్మా? ప్రభువునకు కావలసి ఉన్నది. చూడండి, దేవుని యొక్క గొప్పతనాన్ని, యేసు ప్రభు యొక్క మహిమను మనం ఇక్కడ చూస్తాం. మొట్టమొదటిగా ఆ గొర్రెలు ఎక్కడ, ఆ యొక్క గాడిద పిల్ల ఎక్కడుందో యేసు ప్రభుకు ముందుగానే తెలుసు. చూడండి, పక్క విలేజ్ లో ఏం జరుగుతుందో మనకు తెలుస్తుందా? తెలీదు. మరి యేసు ప్రభుకి ఎలా తెలిసింది? ఆయన నిజమైన దేవుని కుమారుడు కాబట్టి, ఆయన సమస్తాన్ని ఎరిగిన దేవుడు, ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు. ఈ పామ్ సండే నాడు మనం గుర్తించాల్సింది ఏంటంటే, యేసు ప్రభుకి సమస్తము తెలుసు. నీ గురించి తెలుసు, నీ కుటుంబం గురించి తెలుసు, నీ సమస్యల గురించి తెలుసు. ఆయనకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే దేవుని ద్వారా నీవు దీవించబడాలని దేవునికి ఉద్దేశమై ఉన్నది. చూడండి, ఆ గాడిద పిల్ల అక్కడ ఉన్నదని యేసు ప్రభువుకు తెలుసు కాబట్టి ఆ శిష్యులను అక్కడికి పంపించాడు. రెండవది, గాడిద పిల్ల మీద ఆయన యెరూషలేమునకు వెళ్ళాడు. ఎందుకండి? రథం మీద వెళ్ళొచ్చు కదా, గుర్రం మీద వెళ్ళొచ్చు కదా, గాడిద పిల్ల మీద వెళ్ళాల్సిన అవసరం ఏమున్నది? మరి రెండో రాజులు 9:13 మీరు చదవకండి, తర్వాత చూసుకోండి. అక్కడ ఏముందంటే, సమాధానంతో వెళ్ళినప్పుడు రాజు గాడిద మీద వెళ్తాడు. అంటే గాడిద వినయానికి సమాధానానికి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభు జయప్రవేశం ఎట్లా చేశాడమ్మా? తాను
తగ్గించుకొని వినయముతో సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన జయప్రవేశం చేశాడు. యుద్ధం చేయడానికి వెళ్ళలేదు. ఈరోజు అనేక మంది సమాధానం లేకుండా జీవిస్తున్నారు. ఈరోజు ఈ పామ్ సండే నాడు యేసు ప్రభు జయప్రవేశంలో ఉద్దేశం ఏంటంటే, ఎవరికైతే సమాధానం లేదో అలాంటి వారికి నిత్యమైన సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆ గాడిద పిల్ల వినయానికి సమాధానానికి సాదృశ్యంగా ఉంది. మూడవది, ఆ గాడిద పిల్ల ఎలా ఉందమ్మా? కట్టబడి ఉంది కదా. కట్టబడి ఉందా? కట్టబడి ఉంది. అంటే ఆ గాడిద పిల్లని ఏం చేయమన్నాడు యేసు ప్రభు? కట్టిన దాన్ని విడిపించి నా యొద్దకు తీసుకురండి. చూడండి, మన బంధకాలలో, పాపం అనే బంధకాల్లో మనము చిక్కి ఉన్నప్పుడు యేసు ప్రభు మన కొరకు బలిగా అర్పించబడ్డాడు. ఎందుకంటే మన యొక్క బలహీనతలను, మన యొక్క పాపాన్ని, మన యొక్క అపవిత్రతను నుంచి మనని విమోచించి తన ప్రజలుగా చేసుకోవడానికి దేవుడు జయప్రవేశాన్ని మనకి అందిస్తున్నాడు. చూడండి, ఆ గాడిద పిల్లని ఇప్పారు, ఆ బంధకాల నుంచి విడిపించారు. నాలుగవది, ఆ గాడిద పిల్ల మీద ఇంతకు ముందు ఎవరు కూడా సవాలు చేయలేదంట. చూసారా? సవాలు చేయలేదు. గాడిద పిల్ల శాంతిని మనకు చూపిస్తుంది. అంటే కట్టబడింది, విడిపించబడ్డది. మూడవది, దాని మీద ఎవరు కూడా సవాలు చేయలేదు. సాధారణంగా గాడిద మీద వాళ్ళ ఓనర్ తప్ప ఇంకెవరు కూడా ఎక్కితే అది వెంటనే పడేస్తుంది. మరి గాడిద పిల్ల యేసు ప్రభు దగ్గరకు తెచ్చినప్పుడు ఆయన ఏం చేశాడమ్మా? దాని మీద కూర్చొని యెరూషలేములో ప్రవేశించాడు. అంటే యేసు ప్రభుని పడేసిందా? అంటే యేసు ప్రభుని గాడిద పిల్ల ఏం చేసిందమ్మా? మోసింది. The donkey bore Jesus Christ. యేసు ప్రభువుని మోసినట్టు మనం చూస్తున్నాం. ఈరోజు యేసు ప్రభు బిడలంగా మనం కూడా ఆయన భారాన్ని మోసే వారంగా ఉండాలి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక నీ మీద నా కాడి నెత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడు, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎవరి కాడిని మోయాలంట? నీ భారమంతా యేసు ప్రభు మీద మోసినట్లయితే, ఆయన కాడిని నీవు మోసినట్లయితే నీకు విశ్రాంతి దొరుకుతుంది. ఈ రోజుల్లో దేవుని భారాన్ని మనం మోయట్లేదు. క్రైస్తవ విశ్వాసిగా ఈ లోకంలో మనము దేవుని యొక్క సత్య సువార్తని మోసేవారంగా ఉండాలి. ఈ లోకంలో దేవుని యొక్క సువాసనగా మనం ప్రతిఫలించాలి. మరి మీరు చదువుకోండి, 2 కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తాడు, నేను ఎక్కడికి వెళ్ళినా దేవుని యొక్క సువాసనను అందిస్తున్నాను అని చెప్తాడు. చూడండి, దేవుని యొక్క సువార్త భారాన్ని కలిగి జీవించాడు. ఈరోజు నువ్వు సువార్త భారం నీకు ఉండాలి అని దేవుని వాక్యంలో ఈ గాడిద పిల్ల ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఆ గాడిద యేసు ప్రభువుని మోసింది. ఈరోజు ఆయనని నీవు కలిగి ఉండాలి. ఆయన సువార్తని నీవు మోసేవాడవుగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అంతేకాదమ్మా, అక్కడికి తీసుకెళ్ళినప్పుడు ఆ ప్రజలు అడిగారంట, ఆ మనుషులు అడిగారంట, అయ్యా ఈ గాడిదని ఎందుకు తీసుకుపోతున్నావు అంటే వాళ్ళ సమాధానం ఏమి ఇవ్వాలి? ఇది ప్రభువునకు కావలేను. ప్రభువునకు మనం అందరం కావాలి. యేసు ప్రభు మన అందరినీ ఆహ్వానిస్తున్నాడు. మీరందరూ నాకు కావాలి, నా ప్రియ శిష్యులుగా అవ్వాలి, నన్ను వెంబడించాలి, నా యొక్క సువార్తని లోకానికి మీరు అందించాలి. ప్రభువుకి కావలసి ఉన్నది. ప్రభువుకి ఏమేమి కావాలండి? ఎప్పుడైతే పేతులు, ఆయనకి 2 బోట్స్ ఉన్నాయి, అయితే పేతులను అడిగాడు, అయ్యా నీ బోట్లో నేను కూర్చొని సువార్త చెప్తాను అన్నాడు. వెంటనే పేతులు ఏమన్నాడు? అయ్యా రా నా బోట్లో కూర్చొని నీవు సువార్త చెప్పమన్నాడు. అంటే పేతులు యొక్క ధోనిని ఎవరు వాడుకున్నారు?
యేసు ప్రభు వాడుకున్నారు. ఈ గాడిద పిల్లని ఎవరు వాడుకున్నారు? యేసు ప్రభుని వాడుకున్నారు. ఈరోజు నిన్ను నన్ను కూడా దేవుడు పిలుస్తున్నాడు మనని వాడుకోవడానికి, మనని తన బిడ్డలుగా చేసుకోవడానికి. కొన్నిసార్లు పరిచర్యకు వాడుకుంటాడు, కొన్నిసార్లు ఇంకో విధంగా వాడుకుంటాడు. ఈరోజు ఆ గాడిద పిల్ల వలె నీవు ఆయన భారాన్ని మోసే వ్యక్తిగా ఉండాలి. ప్రభువునకు కావలసి ఉన్నది. ఈరోజు మనందరినీ కూడా దేవుడు ఆహ్వానిస్తున్నాడు. అయ్యా, నీవు నాకు కావాలి, నేను నిన్ను నా బిడ్డగా చేసుకొని నా భారాన్ని, నా యొక్క శక్తిని, నా యొక్క విమోచనను నీకు అందిస్తాను అని మనందరితో యేసు ప్రభు చెప్తున్నాడు. అంతేకాదు, మనందరినీ కూడా ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయన వాక్యానికి మనం స్పందించాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. ఈ గాడిద పిల్లను దేవుడు విమోచించాడు, దాని మీద ఎక్కి నడిచాడు. ఆ గాడిద పిల్లకి గుర్తింపు వచ్చింది కదా, రికగ్నిషన్ వచ్చింది. ఈరోజు మన జీవితంలో రికగ్నిషన్ ఎందుకు లేదంటే మనం యేసు ప్రభువుని కలిగి లేము కాబట్టి. ఆయనని నీవు కలిగి ఉన్నప్పుడు ఆయన ద్వారా నీకు గుర్తింపు వస్తుంది లోకంలో. ఆ అందరూ యెరూషలేమునకు జయప్రవేశం చూస్తున్నాయి వెళ్తున్నప్పుడు ఎవరిని చూస్తున్నారు? యేసు ప్రభుని చూస్తున్నారు, ఆ గాడిద పిల్లని చూస్తున్నారు. ఈరోజు నీవు నేను ఆయన బిడ్డలంగా మార్చి, ఆయన ద్వారా విమోచింపబడి, ఆయన మన బంధకాలన్నింటినీ విమోచించి మనని తన బిడ్డగా చేసుకొని మన రాజుగా ఆయన ఉండి మనల్ని నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని దేవుని వాక్యంలో చెప్పబడుచున్నది. ఆయన ప్రతిదీ ఎరిగిన దేవుడు, ప్రతిదీ విమోచించే దేవుడు, ప్రతిదాన్ని ఆశీర్వదించే దేవుడు, ప్రతిదాన్ని వాడుకునే దేవుడు. గాడిదంటే అసలు ఎవరు కూడా నచ్చుకోరు. గుర్రాన్ని నచ్చుకుంటారు, లేకపోతే రథాన్ని నచ్చుకుంటారు. గాడిదని ఎవరన్నా కోరుకుంటారా అమ్మా? కోరుకోరు. అంటే యేసు ప్రభు ఆ గాడిదని వాడుకున్నాడంటే నిన్ను నన్ను కూడా ఈజీగా వాడుకోగలడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఈరోజు ఆ గాడిద పిల్ల ద్వారా దేవుడు మనల్ని బోధిస్తున్నాడు. నిన్ను విమోచిస్తాను, నిన్ను నా బిడ్డగా చేసుకుంటాను, నిన్ను పవిత్రపరుస్తాను, నిన్ను నా ద్వారా నీకు గుర్తింపు వస్తుంది ఈ లోకంలో, నా ద్వారా నీవు వాడబడతావు అని దేవుని వాక్యంలో ఈ పామ్ సండే నాడు మనం గుర్తించాల్సిన విషయమై ఉన్నది. రెండో విషయం చూడండి. రెండో విషయం ఏముందంటే చూడండి, 36వ వచనం నుంచి 40వ వచనం దాకా ఆ ఆరాధన చేశారు, వర్షిప్. చూడండి, 36 నుంచి 40 వరకు ఆరాధన చేశారు. చూడండి 36వ వచనం చూడండి. బట్టలు దారి పొడుగునా పరిచిరి. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక. చూడండి, మొట్టమొదటి విషయం గమనించండి. బట్టలు ఆ గాడిద మీద వేశారు, దారి పొడిగినా వేశారు. అంటే ఏం చేశారు అన్నమాట? ఆయనకి ఘనపరిచారు, ఆయనకి సమర్పించుకున్నారు. ఈరోజు నీ జీవితంలో యేసు ప్రభువుని ఘనపరిచే వ్యక్తిగా ఉన్నావా? దేవునికి నీ జీవితాన్ని సమర్పించుకున్నావా లేదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. అక్కడ ఉండే ప్రజలందరూ, శిష్యులందరూ ఏం చేశారమ్మా? బట్టలు గాడిద మీద వేశారు, యేసు ప్రభువుని కూర్చోబెట్టారు. ఆయన ప్రవేశిస్తుంటే ఏం చేశారు? రెడ్ కార్పెట్ వెల్కమ్ అంటాం కదా. పెద్ద నాయకులు వచ్చినప్పుడు ఏం చేస్తాము? రెడ్ కార్పెట్ వేసి వాళ్ళని వెల్కమ్ చేస్తాము. అలాగే వీళ్ళు బట్టలన్నీ వేసి ఏం చేశారమ్మా? ఊరేగింపుగా తీసుకొని వెళ్ళారు. ఈరోజు యేసు ప్రభువుని అక్కడ ఉండే ప్రజలందరూ కూడా ఏం చేశారు? ఘనపరిచారు. వాళ్ళకి తమ బట్టలు వేశారంటే వారి జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నారు. ఈరోజు మన జీవితంలో యేసు ప్రభువుని ఘనపరిచే జీవితాన్ని మనం జీవించాలని దేవుడు మనందరినీ కోరుతున్నాడు. సంఘంలో ఉండే ప్రతి విశ్వాసిని ఆయన రక్షించి తన బిడ్డగా ఎందుకు చేసుకున్నాడంటే ఆయన నామాన్ని ఘనపరచాలి, ఆయనకి నీ జీవితాన్ని సమర్పించుకోవాలి. అంతేకాదు, ఇందాక సిస్టర్ చదివినట్టు ఏం చేశారమ్మా? గట్టి శబ్దముతో పాటలు పాడి దేవుణ్ణి స్తుతించి
ఆరాధించారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇది చూడండి. 118వ కీర్తన 25, 26 అధ్యాయాల్ని ఇక్కడ కోట్ చేశారు. 118వ కీర్తన 25, 26 వచనాలు చూడండి. దాన్నే ఇక్కడ కోట్ చేశారు. చదవండి. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదమొందును గాక. యెహోవా మందిరంలో నుంచి మిమ్మల్ని దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు. ఆయన 25, 26 వచనాలు అంతే. అది చదవము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే హోసన్నా అని కేకలు వేశారు. హోసన్నా అంటే అర్థం ఏంటమ్మా? రక్షించు ప్రభువా, సేవ్ us now. ఆయన ఎలా వచ్చాడమ్మా? రక్షకుడిగా వచ్చాడు. మన పాపము నుంచి, మన అతిక్రమం నుంచి మనల్ని విమోచించి తన బిడ్డలుగా చేసుకొని తన వారసులంగా చేసుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. అయితే వాళ్ళు దేవుని సంతోషంతో దేవుని స్తుతించి ఆరాధించారు. అంతేకాకుండా హోసన్నా అని గట్టిగా శబ్దాలు చేశారు. హోసన్నా అంటే గ్రీక్ పదాన్ని ఇంగ్లీష్లో, తెలుగులో మనం చూసుకున్నట్లయితే రక్షించు ప్రభువా అని కేకలు వేశారు. చూడండి, దేవుని యొక్క రక్షణను కోరుకున్నారు. ఈరోజు రక్షించు ప్రభువా అని గట్టిగా కేకలు వేశారు. ఈరోజు ఆయన్ని స్తుతించి ఆరాధించారు. దేవుని బిడ్డలంగా దేవుని సంఘంలో ఏర్పరచబడిన మనమందరం కూడా ఎల్లప్పుడూ దేవుని స్తుతించి ఆరాధించే వ్యక్తులంగా ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. హీబ్రూలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం చూడండి. హీబ్రూలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం. ఆయన ద్వారా దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము. చూడండి, దేవుణ్ణి స్తుతించే వారంగా ఉండాలి. ఈ ఊరేగింపులో వాళ్ళు చేసిన గొప్ప కార్యం ఏంటంటే వాళ్ళ బట్టలు పరిచారు, దేవుణ్ణి కనపరిచారు, దేవునికి తమ జీవితాన్ని సమర్పించుకున్నారు. ముందు మనుషులు వెళ్తున్నారు, వెనక మనుషులు ఉన్నారు. పెద్ద గుంపుగా ఊరేగింపుగా యేసు ప్రభువుని ఆ గాడిద పిల్ల మీద తీసుకెళ్తున్నారు. పాటలు పాడుతూ దేవుణ్ణి సంతోషంగా స్తుతిస్తున్నారు. హోసన్నా అని గట్టిగా కేకలు వేశారు. దేవా మమ్మల్ని రక్షించు అని పాటలు పాడారు. 118వ కీర్తన 25, 26 వచనాల్లో ఏదైతే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని స్తుతించారో అదే స్తుతిని వారు ఆ యొక్క జయ ప్రవేశంలో దేవుణ్ణి స్తుతించినట్లు మనం చూస్తున్నాము. ఈరోజు దేవుని బిడ్డలంగా మనం ఆయన్ని కనపరచాలి, ఆయన్ని స్తుతించి ఆరాధించాలి, ఆయన నామాన్ని గొప్ప చేయాలి, ఆయన రక్షణ సువార్తను మనము ప్రజలకు అందించాలి. వాళ్ళందరూ హోసన్నా అన్నప్పుడు ఈయన ఎవరు? ఈయన రక్షకుడు అని అందరూ కూడా తెలుసుకోగలిగారు. ఈరోజు క్రైస్తవ సంఘంలో దేవుణ్ణి స్తుతించి ఆరాధించడం ద్వారా అనేకులు యేసు ప్రభు నిజమైన దేవుడు, లోకరక్షకుడు అని చుట్టూన్న వారందరూ కూడా తెలుసుకుంటారు. ఈరోజు ఆ యొక్క జయ ప్రవేశంలో ఆ ప్రజలందరూ కలిసి దేవుణ్ణి స్తుతించి ఆరాధించారు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. వాళ్ళు ఎందుకు ఆ విధంగా ఆరాధించారంటే వాళ్ళకి ఏం కావాలి? దేవుని యొక్క సమాధానం కావాలి. చూడండి, వాళ్ళు కోరుకునేది ఏంటంటే పొలిటికల్ ఫ్రీడమ్. వాళ్ళు కోరుకునేది ఏంటంటే పొలిటికల్ పీస్, అంటే రోమా ప్రభుత్వం నుంచి వారు విడుదల కోరుతున్నారు. కానీ దేవుడు ఏమి ఇవ్వదలుచుకున్నాడు? ఆత్మీయమైన సమాధానాన్ని ఇవ్వదలుచుకున్నాడు. ఈరోజు చాలా సార్లు మనం ఏం కోరుకుంటామంటే, దేవా ఈ లోకరీతిగా నన్ను ఆశీర్వదించు, ఈ లోకంలో ఉండేవి నాకు ఇయ్యి అంటే పొలిటికల్ గాను, లేకపోతే ఈ లోకంలో ఉండే వస్తువుల వైపు మన ఆకర్షణ ఉంటది. ఈ ప్రజలందరూ పొలిటికల్ ఫ్రీడమ్ని, పొలిటికల్ సమాధానాన్ని కోరుకుంటున్నారు. కానీ యేసు ప్రభు ఏమి ఇవ్వదలుచుకున్నాడండి? ఆయన ఏదో రోమా చక్రవర్తిని పడదోయడానికి రాలేదు. ఆయన దేనికి వచ్చాడు? తన ఆత్మీయమైన సంతోషాన్ని, సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆత్మీయంగా మనం రక్షణ ఇవ్వడానికి వచ్చాడు.
ఆయన మన అంతరంగ జీవితంలో మార్పును తేయడానికి వచ్చాడు. ఈరోజు మనం బాహాటంగా అన్ని విధాలుగా బాగుండాలని మనం కోరుకుంటాం, కానీ దేవుడు కోరేది ఏంటంటే మన అంతరంగ జీవితంలో మనము పరిశుద్ధపరచాలి, విమోచింపబడాలి. యేసు ప్రభు తన త్రియేక దేవుణ్ణి మన అంతరంగంలో కలిగి ఉండాలి. మనని తన దేవాలయంగా చేసుకొని మనలో నివసించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన పొలిటికల్ ఫ్రీడాన్ని తేడానికి రాలేదు, కానీ ఆత్మీయమైన విమోచన, రక్షణ, సమాధానాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆత్మతో సత్యముతో ఆరాధించే వారంగా ఉండాలి. దేవుణ్ణి గణపరిచే వారంగా ఉండాలి. దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధించి ఆయన నామాన్ని గొప్ప చేసే వారంగా ఉండాలి. మనము ఆయన రక్షణ సువార్తను అంగీకరించి మన అంతరంగ జీవితంలో దేవుని యొక్క సంతోషాన్ని, సమాధానాన్ని మనం పొందుకోవాలి. ఒకవేళ అది లేకుండా నీవు ఉన్నట్లయితే ఈరోజు ఈ మట్టల ఆదివారం నాడు దేవుడు నీకు చెప్తున్నది ఏంటంటే, ఈ లోకం ఇచ్చే సమాధానం కాదు, కానీ నా యొక్క సమాధానాన్ని నీకు ఇస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో చెప్తాడు శిష్యులతో. ఏమంటాడంటే, నేను శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. లోకమిచ్చినట్లుగా మీకు అనుగ్రహించట్లేదు, కానీ మీ హృదయములను కలవరపడనీయకుడి. చూడండి, దేవుని యొక్క శాశ్వతమైన సమాధానాన్ని ఈ జయప్రవేశం ద్వారా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఎవరైతే ఆయనని రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరిస్తారో వాళ్ళందరూ కూడా అంతరంగంలో విమోచన పొందుతారు, సంతోషాన్ని పొందుతారు, ఆనందాన్ని పొందుతారు, దేవుని సమాధానాన్ని పొందుతారు. దేవుని యొక్క విమోచన పొందుకొని ఆయన మనలో నివసించి మనలను తన ఆలయంగా చేసుకొని రాబోయే కాలంలో మనలను ఆ పరలోక రాజ్యంలో చేర్చుకొని ఆయనతో పాటు నిత్యం ఉండడానికి మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. అయితే ఇంత ఊరేగింపుగా వెళ్తున్నప్పుడు అక్కడ ఉండే కొంతమంది పరిసయ్యులు ఏమంటారండి? 39వ వచనం చూడండి. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా, నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూసి, మీరు ఊరకొండని ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభువుని అంటున్నారు. అక్కడ ఉండే పరిసయ్యులు, వాళ్ళు రిలీజియస్ లీడర్స్, వాళ్ళు యేసు ప్రభువుని వాళ్ళు స్తుతించి ఆరాధిస్తుంటే వాళ్ళు తట్టుకోలేకపోయారు. అంటున్నారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, బోధకుడా, వీళ్ళని ఆగమని చెప్పు, వీళ్ళని పాటలు పాడొద్దని చెప్పు, వీళ్ళని ఆరాధించొద్దని చెప్పు, వీళ్ళని హోసన్నా అనొద్దని చెప్పు అని ఆ మత నాయకులు ఏం చేశారు? వాటిని ఆపాలని చూశారు. అయితే యేసు ప్రభు ఏమన్నాడమ్మా? ఒకవేళ వీళ్ళు ఆపితే ఏమవుతుందంట? రాళ్ళన్నీ కూడా దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తాయి. 19వ కీర్తన మొదటి 2 వచనాల్లో మనం చూసినట్లయితే ఈ లోకములో ఉండే సృష్టి అంతయు కూడా ఆయన స్తుతించి ఆరాధిస్తుంది. కేవలం మనుషులే కాదు. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే, పుట్టి నువ్వు నేనే ఆరాధిస్తున్నాం అనుకుంటున్నాము. ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రతిభపరుచుతున్నది. చూడండి, దేవుని యొక్క సృష్టి అంతయు కూడా ఆయనను ఎల్లప్పుడూ స్తుతించి ఆరాధిస్తుంది. ఎందుకంటే ఆ సృష్టి ఎవరిది? సృష్టి మనది కాదు. చూడండి, కీర్తన 24 మొదటి వచనంలో ఉంది. ఏమనుందంటే, సమస్తము భూమియు దాని సంపూర్ణతయు, లోకము దాని నివాసులు యెహోవావే. చూడండి, ఈ భూమిలో ఉండే సమస్తము, రాళ్ళు కావచ్చు, మరి వస్తువులు కావచ్చు, ఇంకా యానిమల్స్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, మనుషులు కాకుండా ఇంకేమన్నా కావచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంట?
దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తున్నారు. ఆ మత నాయకులతో చెప్తున్నాడు, ఒకవేళ వీళ్ళు ఆరాధించకపోతే ఎవరు ఆరాధిస్తారు? ఈ సృష్టి అంతా కూడా నాదే, నేను సృష్టించిన ఈ సృష్టి అంతా కూడా ఏం చేస్తుంది? నన్ను స్తుతించి ఆరాధిస్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మానవుడు కాదు, ఆయన దైవ మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దేవుని కుమారుడుగా వచ్చాడు. ఆయన మెస్సయ్యగా వచ్చాడు. ఆయన స్తుతికి పాత్రుడు. హి ఈస్ వర్ది ఆఫ్ వర్షిప్. కాబట్టి ఆయన దేవుడై ఉన్నందుకు ఆయన చెప్తున్నాడు ఆ మత నాయకులకి, ఈ లోకంలో ఉండే సృష్టి అంతయు కూడా నన్ను స్తుతించి ఆరాధిస్తున్నారు, కేవలం ఈ మనుషులే కాదు అని ఆ యొక్క మత నాయకుడికి చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం యేసు ప్రభువుని మన రక్షకుడిగా మెస్సయ్యగా మనం కలిగి ఉంటే, ఈ ప్రజలు చేసినట్టు మనము కూడా మన స్తుతి యాగాన్ని ఆయనకి మనస్పూర్వకంగా అర్పించినప్పుడు దేవుడు మన 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 సమస్తాన్ని ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. గాడిద పిల్లను వాడుకున్నాడు, శిష్యులను వాడుకున్నాడు, ఊరేగింపుగా ఆయన యెరూషలేమునకు ప్రవేశించాడు. అక్కడ ఉండే వారందరూ కూడా ఆయన స్తుతించి ఆరాధించారు. అంతేకాకుండా మత నాయకులకి చెప్పాడు ఏంటంటే, కేవలం వీళ్ళే కాదు కానీ సృష్టి అంతయు కూడా నన్ను స్తుతించి ఆరాధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ పామ్ సండే నాడు మన పిల్లలు చుట్టూరు ఎందుకు తిరిగారంటే, దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధించాలి, ఆయన నామాన్ని కనపరచాలి. ఆయన లోకరక్షకుడిగా మెస్సయ్యగా వచ్చి మనందరినీ విమోచించి తన ప్రియ బిడ్డలుగా చేసుకొని మన ద్వారా ఆయన స్తుతి ఆరాధన పొందుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. చివరి అంశాన్ని చూద్దాము. 41 నుంచి 44 వచనాల్లో ఖండించుట అని మనం చూడొచ్చు. మొట్టమొదటిగా ఈ 28-35 వరకు మనము సిద్ధపాటును చూసాము. అంతేకాకుండా 36 నుంచి 40 వరకు ఆరాధన వేడుకను చూసాము. 41 నుంచి 44 వరకు ఖండించుట మనం చూస్తాము, కండెమ్నేషన్. చూడండి 41వ వచనం చూడండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి, చూడండి చదువమ్మ 42. నీవు ఈ దినము సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకు ఎంత మేలు, కానీ ఇప్పుడు ఇవి నీ కన్నులకు మెరుగు చేయబడి ఉన్నవి. యెరూషలేమునకు ప్రవేశించాడు. చూడండి, ఆ మౌంట్ ఆఫ్ ఆలివ్స్ నుంచి, అంటే మూడు మౌంటైన్స్ ఉంటాయి. మధ్యలోదేమో ఒలివ కొండ అన్నమాట. ఇటొక కొండ ఉంది, ఇటొక కొండ ఉంది, మధ్యలో ఒలివ కొండ. ఆ ఒలివ కొండ మీదకి ఎక్కితే యెరూషలేము మొత్తం కూడా కనిపిస్తుంది, యెరూషలేము అంతా కూడా కనిపిస్తుంది. అయితే ఈయన ఒలివ కొండ నుంచి యెరూషలేమునకు వెళ్ళేటప్పటికి ఏం చేశాడంట యేసు ప్రభు? ఆ యెరూషలేమును చూసి, ఆ దేవాలయాన్ని చూసి ఏం చేశాడమ్మా? ఏడ్చాడు. ఈ వెప్ట్ అని రాయబడి ఉంది. యేసు ప్రభు ఏడవడం 2 సార్లు రాయబడి ఉంది. మొట్టమొదటి ఎక్కడ ఉందమ్మా? యోహాను సువార్త 11:35లో ఉంది. లాజరు చనిపోయినప్పుడు ఏడ్చాడు అని రాయబడి ఉంది. మరి జయప్రవేశం చేసినప్పుడు ఏడవడం ఎందుకండి? ప్రజలందరూ కూడా ఊరేగింపుగా తీసుకెళ్లారు, మట్టలేసారు, మట్టలను పట్టుకున్నారు, మట్టలు కూడా కింద వేశారు. జయప్రవేశంలోనికి యెరూషలేమున ప్రవేశించాడు. ప్రజలు ఎంతో సంతోషంగా ఊరేగింపుగా ఆయన్ని తీసుకెళ్లారు. ఎప్పుడైతే యెరూషలేములోకి ప్రవేశించాడో ఏం చేశాడంట? దాన్ని చూసి ఏడ్చాడంట. అంటే ఆ ప్రజలు ఏం కోరుకున్నారు? ఇందాక చెప్పాను, పొలిటికల్ ఫ్రీడమ్ కోరుకున్నారు. అంటే వాళ్ళు కోరుకున్నది ఏంటంటే రోమా ప్రభుత్వం నుంచి విడుదల కోరుకున్నారు. కానీ యేసు ప్రభు దేన్ని ఇవ్వడానికి వచ్చాడు? ఆత్మీయమైన సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు, రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, దేవుని నీతిని ఇవ్వడానికి వచ్చాడు, పరిశుద్ధతని ఇవ్వడానికి వచ్చాడు, నిన్ను తన ఆలయంగా చేసుకోవడానికి వచ్చాడు. ఈ ఆత్మీయ సత్యాన్ని ఎవరు గుర్తించలేదు? ఆ యెరూషలేము ప్రజలు గుర్తించలేదు, ఆ దేవాలయంలో ఉండే వాళ్ళు గుర్తించలేదు. అందుకని యేసు ప్రభు ఏం చేస్తున్నాడు?
ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఈరోజు చాలా మంది చర్చ్కి వెళ్తారు పామ్ సండే నాడు, కానీ చాలా మంది వారు హృదయం కానీ వారు ఆత్మీయంగా కానీ రక్షణ పొందకుండా జీవిస్తున్నారు. దేవుని సమాధానాన్ని పొందుకోలేదు, దేవుణ్ణి విశ్వాసంతో తమ రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించలేదు. అయితే మన కోసం కూడా ఏడుస్తున్నాడు. మన ఆత్మీయ స్థితిని బట్టి ఎవరు ఏడుస్తున్నారు? యేసు ప్రభు ఏడుస్తున్నాడు. ఈరోజు చర్చిలో కూర్చున్న మన వైపు కూడా చూస్తున్నాడు. ఇందాక చెప్పాను, ఆయన సమస్తాన్ని ఎరిగిన దేవుడు. నువ్వు చెప్పక్కర్లేదు నీ స్థితి, ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసు. ఒకవేళ నీవు రక్షింపబడితే నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఒకవేళ నీవు రక్షణ పొందకపోతే నీవు బట్టి ఏం చేస్తున్నాడు? ఆ రోజు యెరూషలేముని బట్టి ఏడ్చాడు. అంతేకాకుండా ఈ రోజు మనల్ని బట్టి కూడా ఆయన ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడ్చాడో కూడా చెప్పాడు. 42, 43 వచనాలు. సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని ఎడల నీకెంతో మేలు, కానీ నీ కన్నులకు మరుగు చేయబడనుండే. స్పిరిచువల్ బ్లైండ్నెస్ అంటాం. ఆత్మీయమైన గుడ్డితనంలో వారు జీవిస్తున్నారు. నిజమైన లోక రక్షకుడు మెస్సయ్యని వారు గుర్తించలేదు. ఆత్మీయమైన సంతోషాన్ని, సమాధానాన్ని పొందలేదు. ఆయన అనుగ్రహించే రక్షణను పొందలేదు. ఆయనని దేవుని కుమారుడిగా విశ్వసించలేదు. ఎందుకంట? వాళ్ళ ఆత్మీయమైన గుడ్డితనాన్ని కలిగి ఉన్నారు. మరి ఎఫెసీ పత్రికలో చెప్తాడు పౌలు, వీరు ఆత్మీయమైన గుడ్డితనంలో నివసిస్తున్నారు. 2 కొరింథీ 4వ అధ్యాయము 6వ వచనంలో 4వ వచనంలో చెప్తాడమ్మా. 2 కొరింథీ ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేయుచున్నది. దేని గురించి ఏడుస్తున్నాడమ్మా యేసు ప్రభు? ఆత్మీయమైన గుడ్డితనాన్ని బట్టి. ఎవరు కలిగించారు అది? ఇందాక చదివాము, సాతాను కలిగించాడు. అయ్యా నువ్వు నమ్ముకోవద్దు, నీవు యేసు ప్రభు నమ్ముకోవద్దు, నీవేం వాక్యం వినక్కర్లేదు అని సాతాను ఎప్పుడు కూడా నీకు ఆత్మీయమైన గుడ్డితనాన్ని కలుగజేస్తూ ఉంటది. కానీ యేసు ప్రభు ఆ యెరూషలేమును చూసి ఏడుస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఆత్మీయమైన గుడ్డితనం కలిగి ఉన్నారు. యేసు ప్రభువుని దేవుని కుమారుడిగా అంగీకరించలేదు. ఆత్మీయమైన రక్షణ, నీతిని, సంతోషము, సమాధానాన్ని పొందలేదు. వాళ్ళందరిని బట్టి దేవుడు ఏడుస్తున్నాడు. ఈరోజు ఈ పామ్ సండే నాడు నిన్ను నన్ను బట్టి కూడా ఏడుస్తున్నాడేమో. అయ్యో, ఈ చర్చిలో కూర్చున్న వారు నన్ను ఎరగలేదే, నన్ను విశ్వసించలేదే, నన్ను అంగీకరించలేదే, నాకు కావలసిన వారు ప్రభువు నాకు కావలసి ఉన్నది అని చూసాము. ఆ కావలసిన వారు ఆయనను అంగీకరించకుండా ఏం చేశారు? విసర్జించారు. ఈరోజు నీవు నేను విసర్జించడం ద్వారా దేవునికి దుఃఖం కలిగిస్తుంది, దేవునికి అవమానం కలిగిస్తుంది, దేవునికి బాధ కలిగిస్తుంది. ప్రజలందరూ ఊరేగింపు చేశారు, కానీ యేసు ప్రభు మట్టుకు తన అంతరంగ జీవితంలో ఏడుస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఆత్మీయ గుడ్డితనాన్ని కలిగి ఉన్నారు కాబట్టి. ఈరోజు మన ఆత్మీయమైన నేత్రాలను తెరవడానికి యేసు ప్రభు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ ఆత్మీయ గుడ్డితనాన్ని తీసివేసి తన ఆత్మీయమైన రక్షణను, నీతిని, సంతోషాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే చూడండి, 43, 44 వచనాలు చదువుకొని ముగిద్దాం. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలకు కూడా నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండ నీయని దినములు వచ్చుచున్నవని చెప్పాను. ఏం చెప్తున్నాడండి? 43, 44లో ఏడవడంతో సరిపోలేదు. ఆయన అంటున్నాడు ఏంటంటే, నీ ఫ్యూచర్ నాకు తెలుసు,
ఏంటంటే 40 ఏళ్ల తర్వాత రోమా ప్రభుత్వం వచ్చి నిన్ను నీ సమస్తాన్ని కూడా ధ్వంసం చేస్తుంది. ఎట్లా అంట, ముందు చుట్టూరుతుంది. ఎవరన్నా రాజు యుద్ధం చేస్తే ముందు ఏం చేస్తారమ్మా, ఆ ఊరు చుట్టూ కంచి వేస్తారు. కంచి వేసాక ఏం చేస్తారు, వాళ్ళ సైనికుల్ని పెడతారు. అంటే లోపల ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళలేరు, బయట ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళలేరు. అంటే ఆహారం దొరుకుతుందా, వసతులు దొరుకుతాయా, ఏం దొరకవు. అంటే వాళ్ళు బలహీనమయ్యాక ఏం చేస్తారు, వాళ్ళ మీద యుద్ధం చేసి వాళ్ళందరినీ చంపేస్తారు. ఇక్కడ యేసు ప్రభు యెరూషలేము గురించి చెప్తున్నాడు. నీ చుట్టూ శత్రువులు ఏం చేస్తారంట, కంచి వేస్తారంట. అంతేకాదు, నీవు లోపల నుంచి బయటికి రాలేవు, బయట నుంచి లోపలికి వెళ్ళలేవు. నీవు బలహీనమైనాక ఏం చేస్తారంట, నిన్ను నీ పిల్లల్ని సమస్తాన్ని కూడా ధ్వంసం చేస్తారు. ఒక రాయి మీద ఇంకొక రాయి ఉండదు, అంతా నిన్ను ధ్వంసం చేసి పడేస్తారు. అంటే యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే, మీరు నన్ను అంగీకరించలేదు కాబట్టి, మీరు నా యొక్క సువార్తని, నా యొక్క రక్షణను, నా నీతిని, నా బిడ్డలుగా మీరు నన్ను స్వీకరించలేదు కాబట్టి 40 ఏళ్ల తర్వాత మీకు ఏం రాబోతుంది, శిక్ష రాబోతుంది, జడ్జ్మెంట్ రాబోతుంది. మిమ్మల్ని అందరూ కూడా రోమా ప్రభుత్వము నేల పారవేస్తుంది. నేల పారవేయడం అంటే ఏమి ఉండదుగా, మొత్తం భూమి లెవెల్ అయిపోతుంది. అలాగా మీరు నాశనం అవుతారు అని యేసు ప్రభు వారికి దేవుని యొక్క శిక్షను చెప్తున్నాడు. ఎందుకు అలా నాశనం అయ్యారు? యేసు ప్రభుని వాళ్ళు గుర్తించలేదు కాబట్టి. ఎవరిని గుర్తించలేదమ్మా? యేసు ప్రభు. ఈరోజు మనం కూడా అదే పరిస్థితి. ఒకవేళ నీవు నేను యేసు ప్రభుని అంగీకరించకపోతే ఏమవుతుంది? మన పరిస్థితి కూడా అదే. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం, 11 నుంచి 15 అదే వచనాలు. ఎవరి పేరైనను జీవ గ్రంథములో రాయబడనట్లు కనబడని యెడల వారి అగ్నిగుండంలో పడవేయబడతారు. ఫ్యూచర్ లో జరిగేది చెప్తున్నాడు అక్కడ యోహాను ప్రవచనాత్మకంగా. ఎలాగైతే యెరూషలేము వారు దేవుణ్ణి అంగీకరించకుండా నాశనమయ్యారో, అలాగే మీరు కూడా యేసు ప్రభువుని అంగీకరించకపోతే, మీ నామము జీవ గ్రంథంలో రాయబడి లేకపోతే మిమ్మల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు, ఆ ధవల సింహాసన తీర్పులో మిమ్మల్ని ఆ అగ్నిగుండంలో పడవేయబడతారు. దేవుని వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదు, ఇంకెవరో చెప్పట్లేదు. ఈరోజు పామ్ సండే నాడు ఈ ఊరేగింపులో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనని మనం తగ్గించుకొని ఆ లోకరక్షకుడైన యేసు ప్రభుకి మన జీవితాన్ని సమర్పించుకొని ఆయన రక్షణను మనం అంగీకరించి, ఆయనని రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించి, ఆయనకి ఇష్టమైన ఆత్మీయ జీవితాన్ని మనం జీవించే వారంగా ఉండాలి. ఆయన సువార్తను మోసే వారంగా ఉండాలి. ఆయన నామాన్ని గణపరిచే వారంగా ఉండాలి. ఆయన్ని స్తుతించి ఆరాధించే వ్యక్తులంగా ఉండాలి. అలాంటి జీవితాన్ని ఒకవేళ నీవు కోరుకోకపోతే, ఒకవేళ నీవు ఇష్టపడకపోతే ఏమవుతుంది? ఎలాగైతే యెరూషలేము తీర్పులోనికి వచ్చిందో మనం కూడా తీర్పులోనికి వచ్చి నాశనం అవుతాము అని దేవుని వాక్యము సూటిగా మనకు బోధిస్తుంది. చూడండి, అంత జయప్రవేశంలో వచ్చిన యేసు ప్రభు ఆ యెరూషలేమును బట్టి ఏడుస్తున్నాడు. అయ్యో, నన్ను గుర్తించలేదే, నన్ను అంగీకరించలేదే, నా రక్షణను నీతిని పొందుకోలేదే. ఆయన వారందరి గురించి బాధపడ్డాడు. ఈరోజు మనందరి గురించి కూడా ఆయన సమస్తాన్ని ఎరిగిన దేవుడు. నీ పరిస్థితులను, నీ కుటుంబ జీవితము, వ్యక్తిగత జీవితము, నీవు చేసే ప్రతి పని ఆయనకు తెలుసు. అయితే నీవు నేను ఆయనకు సమర్పించుకున్నప్పుడే ఆయన నిజంగా మనం స్తుతించి ఆరాధించగలము, ఆయన ఆశీర్వాదాలను పొందుకోగలము. ఒకవేళ మనము ఆయనని నిర్లక్ష్యం చేసినట్లయితే ఏమవుతుంది? మనం కూడా శిక్షకు పాత్రలం అవుతాము. ఒక దైవజనుడు 3 మాటలు చెప్పాడు. ఆ 3 మాటలు చెప్పి ముగిస్తాను. ఏమన్నాడంటే, జీసస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ రిలీజన్. మతానికంటే యేసు ప్రభు ప్రాముఖ్యమైన వ్యక్తి. అంటే ఆ యెరూషలేముకి వెళ్ళే వారందరూ ఏం చేస్తున్నారన్నా, మతాన్ని పాటిస్తున్నారు. 10వ రోజు గొర్రె పిల్లని తెచ్చుకున్నారు, 14వ రోజుని దాన్ని వధిస్తున్నారు.
ఆ గొర్రె పిల్లని వధించడం ద్వారా వాళ్ళకి ఏమన్నా లాభం జరుగుతుందా? జరగట్లేదు. అంటే మతానికి ప్రాధాన్యత ఇచ్చారు, యేసు ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఈరోజు అనేక మంది సంఘంలో ఉండేవాళ్ళు మతాచారాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు, యేసు ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఈరోజు నువ్వు యేసు ప్రభువుకి ప్రాధాన్యత ఇవ్వాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. రెండవది, మనుషుల యొక్క తలంపుల కంటే దేవుని వాక్యము ప్రాముఖ్యమైనది. మనుషుల తలంపుల కంటే దేవుని వాక్యము ప్రాముఖ్యమైనది. వాక్యానికి నీవు ప్రాధాన్యత ఇచ్చి వాక్యానికి నీవు విధేయత చూపించే వాడవుగా ఉండాలి. మూడవది, కేవలం వినుట మాత్రమే కాదు కానీ ఆయన్ని వెంబడించే వారంగా ఉండాలి. ఆయన్ని వెంబడించే అనేక మంది సువార్తను వింటున్నారు, అనేక మంది దేవుణ్ణి ఆలయంలో ప్రవేశిస్తున్నారు, కానీ వాళ్ళు యేసు ప్రభు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. అంతేకాకుండా ఆయనని రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించి ఆయన్ని వెంబడించే వారుగా ఉండట్లేదు. ఈరోజు ఈ జయప్రవేశంలో మనం యేసు ప్రభువుకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఆయన వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. చూడండి, ప్రవచనాలన్నింటినీ కూడా ఆయన నెరవేర్చాడు. అంటే దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు యేసు ప్రభు? వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చాడు. నీ జీవితంలో యేసు ప్రభుకి వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, ఆయనని రక్షకుడిగా ప్రభువుగా ఎరిగిన వాడవై ఆయనని ఎల్లప్పుడూ వెంబడించే వ్యక్తిగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు నిన్ను బట్టి ఏడవడం కాదు కానీ సంతోషించి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని ఈ జయప్రవేశంలో మనం నేర్చుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మనలను విమోచించడానికి, పాపము నుంచి, మరణం నుంచి, సాతాను నుంచి, అంధకారం నుంచి విమోచించి దేవుని ప్రియ బిడ్డలుగా చేసుకొని మనము ఆయనతో పాటు నిత్యము పరలోక రాజ్యంలో శాశ్వతంగా ఉండడానికి, నూతన భూమి నూతన ఆకాశాన్ని దేవుడు సృష్టించి ఆ సృష్టిలో నీవు నేను దేవునితో పాటు, ఆ త్రియేక దేవునితో పాటు నిత్యము ఆనందంగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆ సత్యాన్ని ఎరిగిన వారమై, ఆ క్రీస్తు ప్రభువుని ఎరిగిన వారమై ఆయనని ఆత్మీయంగా వెంబడించే విశ్వాసులంగా ఉన్నప్పుడు మనము, మన కుటుంబాలు, మన సంఘము ఆశీర్వదింపబడుతుంది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాము. ఈ జయ ప్రవేశంలో నీవెవరి వైపు చూస్తున్నావు? యేసు ప్రభు వైపు చూస్తున్నావా? మతాన్ని చూస్తున్నావా? ప్రభువుని చూస్తున్నావా? నీవు నిర్ణయించుకోవాలి. వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నావా? మనుషుల ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తున్నావా? దేవుణ్ణి ఎరిగిన వాడవై ఆయన్ని వెంబడిస్తున్నావా? లేకపోతే కేవలం విని వెళ్ళిపోతున్నావా? ఈ మూడు విషయాలు మనం తీర్మానం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలని దేవుని వాక్యం చెప్తుంది. యేసు ప్రభువుని ఎరగాలి, ఆయన వాక్యాన్ని ఎరగాలి, ఆయన్ని విశ్వాసముతో రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించి ఆయన వెంబడించాలి. అప్పుడు మనము, మన కుటుంబము, మన సంఘము, మన పరిచర్యని దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, మీరు అలనాడు 2000 సంవత్సరాల పూర్వము మీ ఆ ఒలివ కొండ నుంచి ప్రభువా యెరూషలేమునకు మీరు జయప్రవేశం చేసి ఉన్నారు. ప్రభువా, ఆ జయప్రవేశంలో మీరు ఆ గాడిద పిల్లను వాడుకున్నారు, శిష్యులను వాడుకున్నారు. ప్రభువా, మీరు ఆనాడు యెరూషలేమును చూసి వారి యొక్క ఆత్మీయ గుడ్డితనాన్ని బట్టి ఏడ్చారు అని మీ వాక్యంలో రాయబడి ఉంది. ప్రభువా, ఈ సత్యాన్ని మేము ఎరిగిన వారమై, మిమ్మల్ని ఎరిగిన వారమై, ప్రభువా మీ రక్షణని, నీతిని, పరిశుద్ధతని ఎరిగిన వారమై, మిమ్మల్ని మా రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించిన వారమై, అన్ని విషయాల్లో మా సమస్యలు కావచ్చు, మా ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా సరే మిమ్మల్ని ఎల్లప్పుడూ వెంబడించే వారంగా ఉండడానికి మాకు సహాయం చేయమని, మా జీవితం ద్వారా మీకు సంతోషము, ఘనతయు, మహిమను, ఆరాధనను మేము అర్పించే వారంగా ఉండడానికి మాకు ఒక్కొక్కరికి సహాయం చేయమని, వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను తీర్మానంతో వెళ్ళడానికి మీ కృపను దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకునమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అతి వినయంగా బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.